హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. ప్రతి నెల కూడా మీకోసం ఎన్నో ఆయుర్వేద చిట్కాలు మీకు అందిస్తున్నాం. ఈ రోజు కూడా వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. నరాల బలహీనత ఈ వ్యాధి గురించి కొన్ని వందల వీడియోస్ యూట్యూబ్లో ఉంటున్నాయి. నరాల బలహీనత సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. దానికి ఇంట్లోనే చక్కగా చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, నరాల బలహీనత అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి వస్తుంది. మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల ఒంట్లో పట్టుత్వం లేకుండా పోతుంది. వీక్ అయిపోతున్నారు, ఏ వర్క్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా 30sలో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దీనికి మన ఇంట్లో చేసుకోగలిగే ఏదైనా మంచి చిట్కా ఉంటే ఈరోజు మా కోసం చెప్పండి. మనసుంటే మార్గం ఉందమ్మా. సో ఆ సమస్య నుంచి బయటపడాలంటే మార్గాలు అనేకం ఉన్నాయమ్మా. సో ఇంతకుముందు కూడా మనం ఈ నరాల బలహీనతకి సంబంధించి చాలా వీడియోస్ చేసాము. అది మీరు ఇప్పుడే చెప్పారు, అదే ప్రస్తావించారు. చాలా వేల వ్యూస్ అయితే వచ్చాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా. మాకు కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు, చాలా మంచి ఫార్ములా చెప్తున్నారు సార్, ఇలాంటి మరిన్ని చెప్పండి, ఎంతో మంది వేలాది మందికి లక్షలాది మంది కూడా ఉపయోగపడతాయి సార్ అంటే ఫార్ములాస్ అని చెప్పేసి. అలాంటి మరొక వినూత్నమైనటువంటి మరొక ఫార్ములా ఇంతకుముందు చెప్పినటువంటి ఫార్ములా అమ్మా. అంతేమా, కో అంటే కోటి ఫార్ములా వస్తాయమ్మా. సో ఇప్పుడు మరొక కొత్త ఫార్ములా కూడా చెప్తాను. సమస్య ఉంటాయమ్మా, అది ఆయుర్వేద ప్రత్యేకతమ్మా. సో సమస్య ఒకటైనప్పటికీ వేలాది లక్షలాది చిట్కాలు ఉంటాయమ్మా. సో మనం ఏ చిట్కా ఉన్నా ఇంచుమించు అన్ని బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా. సో నరాల బలహీనత, దీన్నే నర్వస్ వీక్నెస్ అంటారమ్మా. కొంతమందికి ఈ నరాల బలహీనత షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే బీపీ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఇలాంటి వాటి వల్ల కొంతమందికి కలుగుతుంటుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలమ్మా, ఆ మందులు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్గా నరాల బలహీనత కలుగుతుంటుంది. కొంతమందికి ఎలాంటి సమస్య ఉండదమ్మా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, పరీక్షలు చేయించుకుంటారు, తర్వాత రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. కానీ వీళ్ళకి మాత్రం అంతుపట్టని అంతు చిక్కని నీరసము, నిస్త్రాణ, బలహీనత ఉండదమ్మా, నరాల వీక్నెస్ ఉంటుంది. సో పరీక్షలు నార్మల్గా ఉంటాయి, వీళ్ళు మాత్రం సఫర్ అవుతుంటారు. ఇట్లా కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుంది. ఈ విధంగా కారణాలు కొన్నిటికి స్పష్టంగా చెప్పగలిగితే, కొందరికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం లేకుండా కూడా ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి ఫార్ములా ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి నరాల బలహీనత సమస్యకి చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే, వెంటనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పరిష్కారం చూపిస్తున్నామా. చాలా మందికి తెలియదు, ఇంతకుముందే చెప్పాను కదమ్మా, సూక్ష్మంలో మోక్షం. ఔషధాలు తెలిసిన తర్వాత మరి నిజంగా ఇంత ప్రభావం ఉందని చెప్పేసి అనుకుంటామమ్మా. నిజంగా అది వాడి చూసి అనుభవించి దాని యొక్క ఫలితాన్ని పొందిన తర్వాతనే ఆ యొక్క ఫీడ్బ్యాక్ను మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకులు కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు మూడేమూడమ్మా. మొట్టమొదటిది అశ్వగంధ చూర్ణం అమ్మా. సో అన్ని కూడా ఇక్కడ ఉన్నాయమ్మా. అశ్వగంధమ్మా. సో అశ్వగంధ చూర్ణం ఈ నరాల బలహీనత, నరాల బలహీనత తగ్గేదానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపితమైందమ్మా. ఎలాగంటే ఈ అశ్వగంధలో గ్లైకో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. సైంటిఫిక్ కూడా నేను చెప్తాను చూడండి. సో మన సెల్స్లో మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి ఒక భాగాలు ఉంటాయి. సో ఎప్పుడైతే మైటోకాండ్రియా సమర్థవంతంగా బాగా పనిచేస్తుంటాయో ఆ భాగాలు, అప్పుడు మనకు బాగా శక్తి వస్తుంటుంది. మైటోకాండ్రియా పనితనం సరిగ్గా లేకపోయి, అది సరిగ్గా పనిచేయకపోయినప్పుడు మనకు శక్తి ఉండదు. సో ఈ అశ్వగంధంలో ఉన్నటువంటి గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన కణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియాను శక్తివంతం చేసి, చైతన్యవంతం చేసేసి బాగా పనిచేసేట్టుగా చేస్తాయమ్మా. ఎప్పుడైతే మైటోకాండ్రియా శక్తివంతంగా ఉండి బాగా పనిచేస్తుందో మనకు నీరసము, నిస్త్రాణ, బలహీనత, కాళ్ళు చేతులు లాగడము, ఇట్లాంటివి ఏమి ఉండవమ్మా. అది దీని యొక్క ప్రత్యేకత. సో అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. రెండవది దాల్చిన చెక్క చూర్ణం తల్లి. సో ఈ దాల్చిన చెక్క మంచి క్వాలిటీ తెచ్చుకోవాలమ్మా. సో ఈ దాల్చిన చెక్క మందంగా ఉండి మెలికలు తిరిగినటువంటి దాల్చిన చెక్క చాలా మంచిదమ్మా. మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతుంది. అలాంటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచి పౌడర్ చేసేసి ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిన్ ఇలాంటివన్నీ కూడా నేను చెప్పినట్లు ఈ మైటోకాండ్రియా పెరిగేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడుతుంది, నరాలకు శక్తివంతం చేసేందుకు ఉపయోగపడుతుంది అమ్మా, ఉన్నటువంటి వ్యాధులు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క కూడా చాలా వాటికి వాడుతుంటారు అమ్మా. సో ఈ దాల్చిన చెక్క పొడి ఒక 10 గ్రాములు వాడితే సరిపోతుంది. మూడవ పదార్థంగా జాజికాయలమ్మా.
జాజికాయలు చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా. ఆహార పదార్థాల వంటకాల తయారీలో సువాసన ద్రవ్యంగా కూడా ఈ జాజికాయని వాడుతుంటారు, కిల్లీలలో జాజికాయని వాడుతుంటారు. సో దీని పేరే మెరిస్టికా ఫ్రాగ్రెన్స్ అమ్మా. సో అన్య భాషలో ఫ్రాగ్రాన్ అంటే సువాసన అనేటువంటి అర్థం. సువాసన భరితమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చేత దీన్ని మెరిస్టికా ఫ్రాగ్రెన్స్ అని చెప్పేసి కూడా ఫారిన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇది కూడా ఈ నరాలను శక్తివంతం చేసి చైతన్యవంతం చేసి నీరసం నిత్రాణ బలహీనత లేకుండా చేసేందుకు బడలిక లేకుండా చేసేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంతేమ్మా, కేవలం 3 పదార్థాలు. ఈ యొక్క జాజికాయ పొడి కూడా 10 గ్రాములు. ఈ 3 ఈక్వల్ క్వాంటిటీస్ కదా సార్? జాజికాయ, దాల్చిన చెక్క 10 ఎగ్జాక్ట్లీ ఈ క్వాంటిటీ 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ కి 10 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. అశ్వగంధ మెయిన్ రోల్ అమ్మా. అందుకే దాని గురించి నేను ఫస్ట్ లో స్ట్రెస్ చేసి చెప్పాను. సో ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధము వీక్నెస్ తగ్గించడానికి రెడీ అయిపోయింది. ఏ కారణాల వల్ల బలహీనత వచ్చినప్పటికీ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఔషధం చాలా అద్భుతంగా గన్ షాట్ గా శీఘ్రంగా సత్వరమే పనిచేస్తుంది. అందులో ఔషధ గుణాలు ప్రకృతి మాత ఆ విధంగా నిక్షిప్తీకరించడం జరిగింది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి, దీనికి టైం అంటూ లేదమ్మా, ఉదయం తీసుకోవచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు, రాత్రి తీసుకోవచ్చు, ఏదో ఒక టైంలో ఒక 100 ml గోరువెచ్చని పాలల్లో 1/2 teaspoon యొక్క పౌడర్ కలిపి తీసుకోవచ్చు. లేకపోతే అది సాధ్యం కాదు, కొంతమంది పాలు వాడుకోరు, అలాంటప్పుడు వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు. కొంతమందికి టేస్ట్ ఉండాలంటారు, అలాంటి వాళ్ళు పాలతో తేనెతో తీసుకోవచ్చు. కాబట్టి ఏ పద్ధతులు తీసుకున్నప్పటికీ దీంట్లో ఔషధ గుణాలు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అది యొక్క ఔషధ యొక్క ప్రత్యేకత. ఎలా తీసుకోవాలి సార్? క్వాంటిటీ డైలీ తీసుకోవాలా, డే బై డే? డైలీ తీసుకుంటే మంచిదమ్మా. కాబట్టి కొన్నాళ్ళ పాటు డైలీ తీసుకొని కనీసం ఒక 1 month కానీ 40 days కానీ ఒక మండలం తర్వాత అవసరాన్ని బట్టేసేసి వారంలో 2 సార్లు కానీ, వారంలో 3 సార్లు కానీ, వారంలో 1 సారి కానీ పరిస్థితిని బట్టి తీసుకుంటుంటే సరిపోతుంది. అయితే మనకి అన్ని కూడా విరివిగా దొరుకుతాయి. ఒక్క అశ్వగంధానే మనం ఎక్కువగా ఇంట్లో యూజ్ చేయము, బట్ ఇవి ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతాయి కదా సార్? దొరుకుతుంది. ఇంకోటి కూడా ఇక్కడ మనం మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా. ఈ అశ్వగంధ చూర్ణం కూడా సర్వసాధారణంగా దాదాపు 70-80% కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఎండిపోయినటువంటి అశ్వగంధ వేర్లని వెండించేసి పౌడర్ చేసి విక్రయిస్తుంటారమ్మా. కానీ కొన్ని కంపెనీల వాళ్ళు మాత్రం దీన్ని శుద్ధి కూడా చేసి అమ్ముతుంటారమ్మా. అంటే అశ్వగంధ శుద్ధి అని చెప్పేసి అంటారు. ఈ అశ్వగంధ వేర్లని 5 సార్ల నుంచి 7 సార్ల వరకు ఆవు పాలతో బాగా ఉడికిస్తారమ్మా. ఆవు పాలతో ఉడికించేసేసి ఎండబెట్టేసి పౌడర్ చిత్తగా తయారు చేసినటువంటి పద్ధతులు అయితే మరింత సత్వరం, మరింత శీఘ్రంగా, మరింత శక్తివంతంగా పనిచేస్తున్నామా. ఇంకా చాలా బాగుంటాయమ్మా. సో అందుబాటులో ఉండి ఆ విధంగా సేకరించుకోగలిగితే ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణాన్ని ఈ ఫార్ములాలో వాడుకోగలిగితే మంచిది. మరి అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదమ్మా. సో మనకు స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఏ అశ్వగంధ చూర్ణమైనా పనిచేస్తుంది. ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీరు కూడా ఎవరైనా నరాల బలహీన సమస్యతో బాధపడుతున్నట్లు అయితే ఈ అశ్వగంధ 100 గ్రామ్స్, జాజికాయ ఇంకా దాల్చిన చెక్క 10 గ్రామ్స్ తీసుకొని చక్కగా ఒక పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని పాలతో కానీ వాటర్లో కానీ మీకు ఎలా తీసుకోగలిగితే అలా తీసుకోండి. ఒక 1 month అలా ట్రై చేస్తే దాని మెడిసినల్ వాల్యూస్ అనేవి తెలుస్తుంటాయి. అండ్ ఇంకా మీరు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ సార్.